వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పలమనూరు, పుత్తూరు, మదనపల్లె ప్రజాగళం సభల్లో వైసీపీపై ఆయన విరుచుకుపడ్డారు. యువతకి భవిష్యత్తు ఉండాలంటే టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన జలగా సీఎం జగన్ అని మండిపడ్డారు. మే 13 తర్వాత జగన్ పెత్తనం పడిపోతుందని, జగన్ అక్రమాలకి ముగింపు పలకాలని చంద్రబాబు అన్నారు. సంవత్సరాలు మీరు చూశారు పాలన. ఒక అహంకారి, ఒక సైకో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడి మీద కష్టాలు పడ్డాం. ఆ కష్టాలన్నిటికీ విముక్తి పలికేదానికి మీరు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ తిరిగి ఈ సైకో వస్తే ఏమవుతుంది? నాలాంటి వాడిని ఏం చేశారో చూశారో మీరు. ఒక లెక్క ఈ సైకోకి. ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు. మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జవాబుదారీతనం ఉండాలి. అలాంటి జవాబుదారీతనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు, బోగస్ సర్వేలు. అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. పేటీఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిట్టు చెప్పే దిట్ట వివేక బాబాయ్. నేను అడుగుతున్న బాబాయిని గొడ్డలు వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. ఆయన మాట్లాడేది మొట్టమొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటాడు. ముసుగు వీరుడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని వచ్చాడు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నువ్వు చూసావు, నీకు ప్రజలు రారు, నిన్ను చీకొడుతున్నారు. అందుకే నువ్వు వచ్చినా నిన్ను దోషిగా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలు పనికి రావని చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 160+ ఎమ్మెల్యేలు రావాలి, 24+ ఎంపీలు రావాలి. కడప కూడా మనదే. వైనాట్ పులివెందల. గేమ్ స్టార్ట్ అయింది. యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు. జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.